అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైతే అవుతోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలు అందిస్తోంది. మొత్తం కలిసి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరుతూ ఉందన్నమాట. గత సంవత్సరం ప్రారంభమైన అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతోంది. గత సంవత్సరం 2025లో ఆగస్టు నెలలో మొదలైందనమాట. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత ఆగస్టు నెలలో విడుదలైంది. ఇప్పుడు ఈ 3 విడతలు పూర్తి చేసుకుందనమాట. 3 విడతలు పూర్తి చేసుకొని 20,000 రూపాయలు రైతులకు అందించడం జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరం ఆర్థిక సంవత్సరం మొదలైంది ఏప్రిల్ నెలలో. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. ప్రభుత్వం మొదటి విడతలో 7,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఈ 7,000 రూపాయలు రైతులు పొందాలి అంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది, అలాగే కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల్ని వ్యవసాయంలో నష్టాలకు గురి కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అందించున్న విషయం మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 22 విడతల్లో 44,000 రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది. ఇప్పుడు 23వ విడతలో 2,000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ పీఎం కిసాన్ డబ్బులు మనకు 2,000 రూపాయలు విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రాగానే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి డబ్బులు విడుదల అవుతాయి అంటే మనకు మే నెల మొదటి వారం నుంచి ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చేసిన వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. గత సంవత్సరం వచ్చేసి 2025లో మొదటి విడత ఆగస్టు నెలలో విడుదలైంది. రెండో విడత నవంబర్ నెలలో 7,000 రూపాయలు అయితే విడుదలైంది. మూడో విడత 6,000 రూపాయలు మార్చి నెలలో అయితే విడుదలైంది. ఈ విధంగా మొత్తం 20,000 రూపాయలు గత సంవత్సరం ప్రభుత్వం రైతులకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మొదటి విడత రావాలి అంటే రైతన్నలందరూ ఖచ్చితంగా ఈకేవైసీని అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ప్రతి విడతకు ప్రభుత్వం ఈకేవైసీని అయితే చేపట్టడం జరుగుతోంది. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ ఈకేవైసీ కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్కు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవకు సపరేట్గా వేయాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు వేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న సీసీ సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది, బయోమెట్రిక్స్ వేసి. మరి అన్నదాత సుఖీభవకు వేయాలి అంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసి వాళ్ళతో ఈ ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులను అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ గుర్తింపు సంఖ్య ద్వారా రైతుని గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో, ఆధార్ కార్డు నంబర్ ఉందో, అలాగే ఇప్పుడు రైతులకు అందరికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 85% మంది రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిలో
రిజిస్టర్ అయ్యి తమ సంఖ్యనైతే పొందడం జరిగింది. ఇంకా కొంతమంది చేసుకోని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈసారి ఖచ్చితంగా డబ్బులు పడాలి అంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, మీ బ్యాంకు ఖాతా, అలాగే మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీ ఫోన్ నంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీల ద్వారా మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొందవచ్చు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే ఈసారి డబ్బులు వేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉండడంతో రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోవడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ ఉంటేనే మనకు డబ్బులు కరెక్ట్గా మన అకౌంట్లోకి పడడం జరుగుతుంది. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ను అనుసంధానం చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే టంచన్గా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అయితే ఆధార్లో ఉన్న పేరు అలాగే పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అవి కొంచెం తేడా ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ దానికి పేరు సరిచేసుకొని డబ్బులను అయితే పొందవచ్చు. ఈ వెబ్ ల్యాండింగ్ ఒక్కొక్కసారి రెండు ఆధార్లకు లింక్ అయి ఉంటుంది, వేరే ఆధార్లకు లింక్ అయి ఉంటుంది. ఇలాంటి చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ రాకుండా మనం వెబ్ ల్యాండింగ్ అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా రైతన్నలకు డబ్బుల్ని ప్రభుత్వం ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకి వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ బటన్ నొక్కుతారో అప్పుడు వెంటనే డబ్బులు వచ్చేసి మీ ఖాతాలోకి అయితే చేరిపోవడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్నట్టయితేనే మీకు డబ్బులు టంచన్గా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాలను మన ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ప్రభుత్వం నమోదు చేసుకున్న వివరాలను తీసుకొనే మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీ పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదైతే చేసుకోండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకొని రైతులకు మనకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రావడం జరగదండి. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి. మీరు సొంతంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొనైనా చేసుకోండి, లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతు సహాయకుల్ని కలిసైనా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోండి. ఈ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 12,152 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇందులో 6,600 కోట్ల రూపాయలు కేవలం అన్నదాత సుఖీభావకు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి రైతన్నులందరూ ఈసారి ఖచ్చితంగా డబ్బులను అయితే పొందడం జరుగుతుందన్నమాట. కౌలు రైతులకు కూడా 20,000 అందించాలని ఒకేసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కౌలు రైతులకు ఇది శుభ పరిణామం అనే చెప్పాల్సి ఉంటుంది. గత సంవత్సరం అంతా వెయిట్ చేయడం జరిగింది కౌలు రైతులు, కానీ పొందలేకపోయారు. ఈసారి మాత్రం కౌలు రైతులకు మొదటి విడతలోనే 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి కౌలు రైతులు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించనున్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డులు పొంది మీరు 20,000 రూపాయలను పొందవచ్చు అనమాట. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.